భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రూపానందరెడ్డి గారి నాయకత్వం, అరవ శ్రీధర్ గారి నాయకత్వం. 2019లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూల్చివేతలతో ప్రారంభమైనటువంటి ఒక దమనకాండ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసి ఈనాటితో 2 సంవత్సరాల సుపరిపాలన మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఎంత ఘనంగా విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి. నమ్మకం అనే దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి బాబు గారి 2 కళ్ళు. ఏంటంటే మనకు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకోవాలంటే మనకు కళ్ళ ఎందుకంటే రైల్వే కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలా. 20 సంవత్సరాల పాటు ఒక ఆయన ప్రతిపాదించి కనీసం రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, విద్యుత్ నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడ 100 మీటర్ల రోడ్డు కావాలన్నా కూడా మనకు మన ప్రభుత్వంలో తక్షణమే మనకు నిధులు సమకూర్చి ఏర్పాటు చేసేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన ముందుంది ఈరోజు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు సూపర్ 6తో మనం ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో అన్నప్పుడు సూపర్ 6 అన్నీ కూడా నెరవేర్చి అంతకు మించినటువంటి సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అనేది మీరు ఒకసారి గుర్తించుకోవాలి. అదేవిధంగా అభివృద్ధి ఎక్కడో మారుమూలన ఎన్నో 11వ స్థానం, 13వ స్థానంలో ఉన్నటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ఈరోజు రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రథమ స్థానంలో 28 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి బాబు గారు చేస్తున్నటువంటి కృషిని మనం అంతా కూడా 2 చేతులు జోడించి ఆయనకు నమస్కారం తెలియజేసి హర్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నమ్మకం, ఈ నమ్మకానికి సాక్షాత్తు రూపం ఏదైనా ఉందంటే మన ముక్కా రూపానందరెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఏ నాయకుడిని నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. కానీ ఈ రోజు నమ్మకం అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా మనకు ముక్కా రూపానందరెడ్డి సార్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా, ఎక్కడ ప్రభుత్వానికి, ప్రజలకు మరియు ఈ వ్యవస్థ పాలనాపరమైనటువంటి వ్యవస్థలో ఎటువంటి చిన్న ఇదున్నా సరే ఆయన మనకు పెద్దన్న పాత్ర వహిస్తూ ప్రతి ఒక్కటి సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలతో చిన్న అలకలు, చిన్న డిస్టెన్సెస్ ఉన్నా కూడా సరే ఎక్కడ ఎటువంటి ఇందాక నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఏమనుకుంటాడో అంటే ఆయనలో ఉండే తపన ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం ఇవ్వాలి ఈ సభ ద్వారా అని చెప్పేసి ఆయనలో ఉన్న తపన మేము గమనిస్తా ఉన్నాం. నిజంగా ఈ కోడూరు నియోజకవర్గంలో నమ్మకతమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారయ్యా అంటే నా దృష్టిలో మాత్రం ఒక రూపానందరెడ్డి సార్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. సో ఇక మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి మొన్న బాబు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ప్రపంచాలు మెచ్చినటువంటి నేత శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి మరియు దేశంలో అన్ని రాష్ట్రాల సరసన నిలబెట్టాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి మనం ఎప్పటికీ మర్చిపోకుండా మరొకసారి ప్రభుత్వాలు మారితే మళ్ళా మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయ ఉంచి మీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ను ఇదే విధంగా ఈ సుపరిపాలన దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ పేరున నేను మీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ నా ఉపన్యాసాన్ని ముగించుకుంటూ